Hello all, welcome to LTX classes and welcome to Geography MCQ session for Group 2. And ఈ యొక్క క్లాస్ కవర్ చేస్తుంది నేను మీ శాంతి మేడం. అయితే ప్రతిరోజు కూడా మనం ఏంటి జోగ్రఫీ రిలేటెడ్ MCQs అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఏవైతే గ్రూప్ 2కి ఇంపార్టెంటో ఎట్సెట్రా అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి చూసేద్దాం. బట్ బిఫోర్ దాట్ నిన్న ఒక క్వశ్చన్ అనేది మీకు ఇచ్చాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కూడా చేశారు. సో పైడి గారు తెలుగు మీడియంలో టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయండి. సో వి షల్ ట్రై. అండ్ మౌనిక గారు 4C వెరీ గుడ్. సో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ అండ్ రిమైనింగ్ 0.2% అండ్ 0.8%. వెరీ గుడ్. అండ్ రమేష్ బాబు గారు 4C 21%, వెరీ గుడ్. అమృత ఫోర్త్ క్వశ్చన్ 21%, వెరీ గుడ్. అండ్ ఎస్, సో ఆల్రెడీ నేను చెప్పాను అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ కాంపోజిషన్. బీ కేర్ఫుల్ విత్ దాట్. ఎందుకంటే అట్మాస్ఫియర్లోని ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ రిలేటెడ్ కానీ కాంపోజిషన్ రిలేటెడ్ కానీ ఎటువంటి క్లమ్జీనెస్ అయినా సరే ఇవ్వచ్చు. ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ల్యాండ్ మీద కానీ, ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బాడీ మీద కానీ, వాటర్ మీద కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడిగే స్కోప్ ఉంటుంది. సో అందుకే బీ కేర్ఫుల్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ ఈ రోజుతోటి మనకి ఏంటి అంటే వీఆర్ డన్ విత్, అంటే నిన్నటితోటే వీఆర్ డన్ విత్ దట్ అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్. ఆల్రెడీ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్. అండ్ దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ టర్మినాలజీ లైక్ హీట్ బడ్జెట్ కానీ, ఇన్సులేషన్ కానీ, అలాంటి వర్డ్స్ అనేవి కూడా మీకు చెప్పాను. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆబ్లిక్ రేస్ కానీ, వర్టికల్ రేస్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది త్రూ క్వశ్చన్స్. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఓషనోగ్రఫీ, ఓషన్ వాటర్ అనమాట. సో ఓషనోగ్రఫీ అనేది మనకి ఇట్స్ ఎ వైడ్ కాన్సెప్ట్. ఈ ఓషనోగ్రఫీలోని ఏంటి అంటే వి విల్ బి గోయింగ్ టు స్టడీ అబౌట్ స్టడీ ఆఫ్ ఓషన్ అండ్ ఇట్స్ ఫీచర్స్. సో దాంట్లో ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి, ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఎట్సెట్రా, దాంట్లో ఎందుకు ఎలా జరుగుతుంది ఎట్సెట్రా, ఎవ్రీ ఫినామినన్ వీ షల్ బి గోయింగ్ టు స్టడీ ఇన్ ఓషనోగ్రఫీ. కానీ నేను మీకు MCQs బేస్డ్ ఆన్ యాక్చువల్లీ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో బట్ మనకి ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇఫ్ అట్ ఆల్ మీరు సిలబస్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మన కాన్సెప్ట్ అంతా కూడా 3 చుట్టూ తిరుగుతున్నాయి. ఒకటి టైడ్స్, కరెంట్స్ అండ్ వేవ్స్. సో టైడ్స్ అంటే ఏంటి, కరెంట్స్ అంటే ఏంటి, వేవ్స్ అంటే ఏంటి, ఈ మూడిటికి డిఫరెన్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్. అంటే ఒకటికొకటి ఆల్టర్నేట్ యూజ్ చేయడానికి కూడా కుదరదు అనమాట. అందుకే ఈ వర్డ్స్ అనేవి డిఫరెంట్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2లో ఈ సిలబస్ మెన్షన్ చేసి ఉండడం వల్ల, ఈ 3 వర్డ్స్ మెన్షన్ చేసి ఉండడం వల్ల వీటి తాలూకా ఇంపార్టెన్స్ అనేది డబుల్ అవుతుంది. రిమెంబర్ దట్, ఓకే. సో నేను మీకు స్టార్టింగ్ కొన్ని కాన్సెప్ట్స్ అనేవి చెప్పిన తర్వాత, అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కాన్సెప్ట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా వి షల్ స్టార్ట్ అవర్ MCQs. బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కానీ ఆర్ అదర్వైజ్ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీ అందరి కోసం ఉపయోగపడే విధంగా ఫ్రీ డెమో అనేది కండక్ట్ చేస్తున్నారు సివిల్స్ ఫ్యాకల్టీ చేత, ఓకేనా. ఇది ఎక్కడ జరగబోతుందంటే శ్రీకాకుళంలోని విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా అనమాట. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే అండ్ డెఫినెట్లీ దీన్ని అటెండ్ అయ్యి యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో మీకు ఈ నెంబర్స్ అనేవి మెన్షన్ చేశాను. ఈ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని ఖచ్చితంగా ఈ ఫ్రీ డెమోకి అటెండ్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. 7330738988, 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి. అలానే ఎవరైతే ఇయర్ వచ్చే కమింగ్ నోటిఫికేషన్ గ్రూప్ 2ని యూజ్ చేసుకొని ఏపీఎస్సి మీ డ్రీమ్ని క్లియర్ చేయాలనుకుంటున్నారో దానికోసం ముందు మీకు కావాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ అనమాట. ఎగ్జామ్కి వెళ్ళక ముందే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పి మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లోని మన LTX క్లాసెస్ వాళ్ళు టెస్ట్ సిరీస్ అనేది గ్రూప్ 2 కోసం స్టార్ట్ చేశారు. అది కూడా కేవలం 500 రూపీస్ తోటే మీకు 50 సెక్షనల్ టెస్ట్తో పాటు 20 గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా వస్తాయి. అండ్ దిస్ విల్ బి గోయింగ్ టు వ్యాలిడ్ టిల్ ఎగ్జామ్.
ఎగ్జామ్ వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎగ్జామ్ అయ్యే లోపల మీరు ఎప్పుడైనా సరే సెక్షనల్ టెస్ట్ కానీ ఫుల్ లెంత్ టెస్ట్ అని కానీ తీసుకోవచ్చు. అండ్ దీని ద్వారా మీకు ఏంటి అంటే న్యూ టాపిక్స్ ఏవైతే యాడ్ చేశారో ఈసారి 2023 రివైజ్డ్ సిలబస్లోని అది మీకు ఎగ్జాక్ట్గా రివిజన్ చేసుకోవడానికి మీకు ప్రాపర్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ దీనికి ఒకవేళ రిలేటెడ్ మీకు ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, ద ఏరియా బిట్వీన్ టూ బ్రేకర్ జోన్స్ ఈస్ కాల్డ్ యాజ్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ బ్రేకర్ జోన్స్ మిడిల్లో అంటున్నారు. ఇంతకీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకర్ జోన్ అంటే ఏంటి? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు? సర్ఫ్, బి బ్రేకర్, సి అండర్టో, డి లాంగ్ షోర్. యాక్చువల్లీ ఎగ్జామ్లోని మనకి కాన్సెప్ట్ తెలియలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు, వర్డ్ సిమిలర్గా ఉంది కదా, బ్రేకర్ జోన్స్ మిడిల్లో ఇంకేముంటుంది, బ్రేకర్ ఉంటుంది కదా అనుకుంటారు. కానీ ఇది బ్రేకర్ కాదు ఆన్సర్. రిమెంబర్ దట్. So first of all, you should know the concept of what is a surf and what is a breaker zone and what is an undertow and what is a longshore. ఈ పదాలన్నిటికీ కూడా అర్థాలు అనేవి మీకు తెలియాలి. నేను అందుకే చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి, ఆ తర్వాత మీకు ఆ పదాలు అనేవి చెప్తాను అని నేను చెప్పి మీకు క్లియర్గా ఫస్ట్లోనే చెప్పాను. సో ఈ బ్రేకర్ జోన్స్ అంటే ఏంటి ఆటోమేటిక్గా అప్పుడు మీరే ఆన్సర్ చెప్పేస్తారు. ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్, సో చూడండి, దిస్ ఈజ్ వాట్ నియర్ షోర్ రీజియన్ అనమాట. అంటే అర్థం ఏంటి, మనం ఇప్పుడు బీచెస్కి వెళ్తూ ఉంటాం కదా, బీచెస్కి వెళ్ళేటప్పుడు ఏంటి, మనం ఎక్కడైతే వాటర్లోకి ఎంటర్ అయ్యి ఆడుకుంటాం, గెంతుకుంటాం ఎట్సెట్రా అది ఉంది కదా, దట్ ఆల్ జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ నియర్ షోర్ జోన్ అనమాట. అయితే ఏదైతే లోపల డెప్త్లోకి ఉంటాయో వాటిల్ని డీప్ వాటర్ అంటారు. అండ్ ఆ తర్వాత ఉన్న జోన్ని షోలింగ్ జోన్ అని కూడా అంటారు. అండ్ తర్వాత వచ్చే జోనే బ్రేకర్ జోన్ అనమాట. సి బ్రేకర్ జోన్ అంటే ఏంటి అంటే దిస్ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ వేవ్స్ అంటే నార్మల్ ఉంది కదా, ఆ మిడిల్లోని ఉన్న జోన్ని బ్రేకర్ జోన్ అని చెప్పేసి అంటారనమాట. ఆ మిడిల్లో జోన్ని సర్ఫ్ జోన్ అని చెప్పేసి అంటారు. మేడం సర్ఫ్ జోన్ అంటే ఏంటి? సర్ఫ్ జోన్ మీన్స్ ఇప్పుడు చూసారా, చాలా మంది మనం మూవీస్లోని అండ్ వీటిలోని చూస్తూ ఉంటాం, వాళ్ళు ఒక ఫ్లాట్ పీస్ లాగా తీసుకొని దాని మీద నిల్చొని వేవ్స్ మీద నుండి జారి మళ్ళీ ఎగిరి జారి మళ్ళీ చేస్తూ ఉంటారు కదా, కరెక్ట్గా జారే ప్లేస్ ఉంటుంది కదా, దాట్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ఫింగ్ జోన్ ఆర్ సర్ఫ్ జోన్ అంటారు. బ్రేకర్ జోన్స్ అంటే ఏంటి? వేవ్ అనేది అంటే ఇప్పుడు మనం గెంతుతున్న అలలు ఉంటాయి కదా, అలలు అనేవి ఇలాగా వస్తాయి, ఇలా వచ్చినప్పుడు ఆ కింద పడతాయి కదా, ఆ పడే జోన్ని బ్రేకర్ జోన్ అని అంటారు. ఆ పడిపోయిన తర్వాత దాన్ని అంటే ఇంకా చూసారా, మొత్తం అంతా కూడా నురగలాగా వచ్చేస్తుంది, దట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వేవ్ బోర్ అని చెప్పేసి అంటారనమాట. అండ్ స్టార్టింగ్ ఏదైతే మనం కాలు తట్టుకొని ఊరికే వెళ్ళి వస్తూ ఉంటాం చూడండి, ఏదో ఊరికే సరదాగా, దట్ జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్వాష్ జోన్ అంటారనమాట. ఈ స్వాష్ జోన్లో మీకు ఏమంత వాటర్ కానీ ఎట్సెట్రా ఉండదు, మీకు సర్ఫ్ జోన్లోని వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ వేవ్స్ ఎక్కడైతే లేచి పడుతూ ఉంటాయో దట్ జోన్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్రేకర్ జోన్స్ అనమాట. ఆ మిడిల్లో ఉండే ఆ కామ్ ఏరియానే సర్ఫ్ జోన్ అంటారు, ఎందుకంటే అక్కడ సర్ఫ్ చేయడానికి వీలైనట్టుగా. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, టూ బ్రేకర్ జోన్స్కి మిడిల్లో ఉన్న జోన్ ఏంటంటారు? సర్ఫ్ జోన్ అని చెప్పేసి అంటారు. రిమెంబర్ దట్. ఓకే, ఐ థింక్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సర్ఫ్ జోన్ అంటే ఏంటి. సర్ఫ్ జోన్ మేడం మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండాలి, మేడం మరి అలాంటప్పుడు మీరు ఇక్కడ కూడా సర్ఫ్ జోన్ అని పెట్టారు కదా, ఇక్కడ కూడా సర్ఫింగ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ కూడా వేవ్స్ లేవు కదా. వేవ్స్కి మిడిల్లో ఉండేదాన్ని అంటే ఎక్కడైతే సర్ఫ్ చేయొచ్చో అలాంటి జోన్స్ని సర్ఫ్ జోన్ అంటారు. ఆ పైకి వెళ్ళి పడి కింద దిగిందే బ్రేకర్ జోన్స్ అని అంటారనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ జోగ్రఫీ టర్మినాలజీ. ఓకే, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఎక్కడైతే కామ్ ఏరియా ఉంటుందో, ఎక్కడైతే పీపుల్ అనేవాళ్ళు అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ సర్ఫ్ అనేది చేయొచ్చో ఆ జోన్ని సర్ఫ్ జోన్ అంటారు. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద సర్ఫేస్ ఫేసింగ్ ద మూన్ నీడ్స్ టు కమ్ బ్యాక్ ఆన్ సేమ్ ప్లేస్ ఆఫ్టర్. సో ఎర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది, మూన్ అనేది కూడా తిరుగుతూ ఉంటుంది, రైట్?
సో ఏ ప్లేస్ అయితే మనకి మూన్కి కనిపిస్తుందో మళ్ళా ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ అదే మూన్కి తిరిగి కనబడాలి అంటే ఎంత టైం పడుతుంది? మీకు ఉన్న ఆప్షన్స్లో ఇంకేముంది అక్కడ? సో 23 hours 56 minutes ఎట్సెట్రా ఉంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ 24 hours. ఇక్కడ క్వశ్చన్ ఏం కాదు, రొటేషన్ గురించి అడుగుతున్నాడు, కానీ ఏంటి టర్మినాలజీ సెంటెన్స్ మార్చాడు అంతే, ఇంకేం లేదు. ఎప్పుడు క్వశ్చన్ చూసి భయపడకండి, దాన్ని డీకోడ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆన్సర్ సింపుల్గా మీకు వస్తుంది అనమాట. కంగారు పడి ఆలోచించకుండా వదిలేశారనుకోండి అనవసరంగా ఒక మార్క్ లూజ్ అయిపోతారు. అందుకే బీ కేర్ఫుల్. వర్డింగ్స్ చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోగలిగారు అనుకోండి, డీకోడ్ చేశారనుకోండి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆడేం అడగలే, రొటేషన్ గురించి అడిగాడు, పదం పదం పెద్దది ఇచ్చాడు అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా వేవ్ ద టంబుల్ ఫస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్. టంబుల్ అంటే ఏంటి? పడటం అనమాట. అంటే ఇప్పుడు అలా అనేది పైకి, అంటే మనం బీచెస్లోకి వెళ్ళాం అనుకోండి, ఆ బీచ్లోకి వెళ్ళినప్పుడు వేవ్ అనేది చూసారా పైకి లేస్తుంది. ఆ పైకి లేచిన తర్వాత ఆ పడేదాన్ని ఉంటుంది కదా, దాన్నే టంబ్లింగ్ అంటారు. ఆ టంబుల్ని ఏమంటారు? ఇందాకే చెప్పాను కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ బ్రేకర్. అంటే అక్కడ ఏంటి బ్రేక్ పడుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, బైక్ మీద, కార్ మీద ఎట్సెట్రా. ఒక్కసారి మనం లేచిన తర్వాత ఇలా పడతాం చూసారా, సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేకర్ అనమాట. ఎందుకంటే ఆ స్పీడ్ని ఆపుతుంది కాబట్టి దాన్ని బ్రేకర్ అంటారు. సో వేవ్ అప్పటి వరకు కూడాను అలా చాలా ఫాస్ట్గా వస్తుంది, ఒకేసారి పడటం దాన్ని అంటారు బ్రేక్ అంటారు. అక్కడ దాని స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా మనం బీచెస్లో మనం ఆడుతున్నప్పుడు లైక్ గెంతుతున్నప్పుడు మనకి ఏంటి అంటే వేవ్ వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటుంది. అది ఒక్కసారి పడింది అనుకోండి, ఇంకా ఫోమ్ ఎప్పుడైతే ఫార్మ్ అయిందో అప్పుడు మనకి దాంట్లో గెంతడానికి సరదాగా ఉంటుంది. ఎందుకు? దాని తాలూకా స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది అండ్ మనకి మన వైబ్రేషన్స్కి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రేకర్. సర్ఫ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, వాట్ ఈస్ మెంట్ బై సర్ఫ్. ఎక్కడైతే సర్ఫ్ చేసే జోన్ ఉంటుందో దట్ జోన్ ఈస్ కాల్డ్ యాజ్ సర్ఫింగ్ జోన్. అండ్ అండర్ టు దిస్ ఈజ్ లైక్ లోవర్ లెవెల్ వాటర్ అనమాట. లాంగ్ షోర్ ఆల్రెడీ చూసారు. సో మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A rise in sea level near the shore due to strong winds is called as. ఓకే, ఒక్కోసారి ఏంటంటే నార్మల్గా బీచెస్లోనే మనం గెంతుతూ ఉంటాం కదా, ఒక్కోసారి ఏంటి అంటే గవర్నమెంట్ నుండి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, లైక్ ఈ రోజు ఏంటి అంటే స్ట్రాంగ్ విండ్స్ అనేవి ఉండబోతున్నాయి, సో ఎవరు కూడా అక్కడ గెంతకండి చేయకండి, పోలీసులు అందరినీ పెట్టేసి బ్యాక్తో అంటే పంపించడం కానీ ఎట్సెట్రా చేస్తారు. కొన్నిసార్లు నార్మల్గా ఉంటాయి విండ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది అలలు నార్మల్గా వస్తాయి. కానీ ఒక్కోసారి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ద్వారా స్ట్రాంగ్ విండ్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు వేవ్స్ అనేవి కూడాను అలలు అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా వస్తాయి అనమాట. ఆ స్ట్రాంగ్ అలల్ని ఏమంటారు? సో ఇట్ ఈస్ నాట్ సునామీ, ఇట్ ఈస్ నాట్ స్వెల్, ఇట్ ఈస్ నాట్ వైట్ క్యాప్, ఇట్ ఈస్ స్ట్రాంగ్ సర్జ్. సీ దిస్ ఈజ్, ఇది చూడండి ఒకేసారి ఎంత అబౌవ్ వాటర్కి వచ్చి నార్మల్ అయిపోయింది అనమాట. దానివల్ల చెట్లు ఎట్సెట్రా ఇవన్నీ ఇటు సైడ్ వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ విండ్స్ ఎఫెక్ట్ అనమాట. యాక్చువల్లీ నార్మల్ రేంజ్ ఇది హైటెడ్, కానీ ఒకవేళ 2 feet అనమాట నార్మల్ రేంజ్ అనేది. కానీ ఒకవేళ స్ట్రాంగ్ విండ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు స్టార్మ్ టైడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది? పై దాకా వెళ్తుంది. మీకు ఈ పదం కూడా గుర్తుంచుకోండి, నార్మల్ టైడ్ అండ్ స్టార్మ్ టైడ్. స్టార్మ్ టైడ్ అంటే ఏంటి? ఎప్పుడైనా స్టార్మ్స్ అనేవి గాలి అత్యంత వేగంగా స్ట్రాంగ్గా వచ్చిందనుకోండి, దాన్ని స్టార్మ్ టైడ్స్ అంటారు. అండ్ ఆ ప్రాసెస్ని స్టార్మ్ సర్జ్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ సునామీ అంటే ఏంటి? సో ఎర్త్క్వేక్స్ ఒకవేళ వాటర్లో వచ్చినట్లయితే దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సునామీస్ అనమాట. అండ్ వైట్ క్యాప్ అనేది ఇట్ ఈస్ లైక్ ఐస్ వాటర్ గ్లేసియర్స్. స్వెల్లింగ్ అంటే ఏంటి? వాటర్ అనేది నార్మల్ లెవెల్ కంటే పైకి వెళ్ళడాన్ని అంటే స్వెల్లింగ్ అని చెప్పేసి అంటారు, వాయడం అంటారు కదా నార్మల్గా. సో దట్ ఈస్ వాట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హైయెస్ట్ పాయింట్ ఇన్ ఏ వేవ్. అలలో పైకి ఎగురుతూ ఉంటాయి, కింద పడుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్నే బ్రేకర్స్ అని అంటాము. కానీ దానికి వేవ్కి ఒక పేరు అనేది ఉంటుంది. సి దిస్ ఈజ్ వాట్ డిస్టెన్స్ ట్రావెల్ అండ్ దిస్ పైకి వెళ్ళడాన్ని క్రస్ట్ అంటారు, ఈ కిందకు దిగడాన్ని ట్రఫ్ అని అంటారు. అండ్ ఇదంతా కూడా ఒక వేవ్ అనుకుంటే ఆ క్రస్ట్కి మిడిల్లో ఉన్న గ్యాప్ని వేవ్ లెంత్ అని అంటారు. ఓకే, ఆ మిడిల్లో ఉన్నదాన్ని వేవ్ హైట్ అని కూడా అంటారనమాట. వేవ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ క్రస్ట్ పాసింగ్ పాయింట్ ఏ ఈచ్ సెకండ్. సో
ఇక్కడ ఎన్ని వేవ్స్ అయితే వెళ్తూ ఉంటాయో ఆ ఆ నెంబర్నే వేవ్ ఫ్రీక్వెన్సీ అంటారు. వేవ్ పీరియడ్ అంటే ఏంటి? ఏ నుండి బీకి రీచ్ అవ్వడానికి ఒక వేవ్కి ఎంత టైం పడుతుందో, అంటే ఒక అల పడి మళ్ళా లెగడానికి ఎంత టైం పడుతుందో దాన్నే వేవ్ పీరియడ్ అని అంటారు. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. అండ్ హైయెస్ట్ పాయింట్ అన్నాడు బి క్రస్ట్, అండ్ లోవెస్ట్ పాయింట్ అంటే ఏంటి? ట్రఫ్ అవుతుంది. ఓకే, వేవ్ లెంత్ అంటే చూసాం, డిఫరెన్స్ బిట్వీన్ టూ క్రస్ట్ ఆర్ టూ ట్రఫ్స్. అండ్ వేవ్ డైరెక్షన్, ఎటు సైడ్ వేవ్ మూవ్ అవుతుంది అనే సైడ్ వేవ్ డైరెక్షన్ అని అంటారు. ఓకే, దీస్ ఓషనోగ్రఫీలో దిస్ టర్మినాలజీ వెరీ వెరీ క్రూషియల్ అనమాట మీకు, ఎస్పెషల్లీ ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ అనేవి మీకు చాలా టఫ్లో అడుగుతాడు. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం సివిల్స్ ఫ్యాకల్టీ చేత 2023 సిలబస్ని రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. టీచ్ చేయించడం జరిగింది. అవి ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసరికి కేవలం 7,000 రూపాయలు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు కేవలం 10,000 రూపాయలు. అండ్ దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా రాబోతుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇఫ్ అట్ ఆల్ మీ కోర్స్ కాకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే ఇప్పుడు అది కూడా గ్రూప్ 2 కోసం మీకు కేవలం 500 రూపీస్కి 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, టోటల్ 70 టెస్ట్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సీ దట్ 70 టెస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపల రాస్తే మీకు ఎగ్జామ్ అనేది ఎంత ఈజీ అయిపోతుందో. అండ్ ఇది వచ్చేసరికి మీకు వ్యాలిడ్ టిల్ ఎగ్జామ్ వరకు మాత్రమే. అండ్ మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎల్నినో మే కాజ్. మేడం ఎల్నినో మే కాజ్ అన్నారు, ఇంతకీ ఎల్నినో అంటే ఏంటి? సో గుర్తుంచుకోండి, క్వశ్చన్స్ అనేవి ఇలాగైనా అడిగే స్కోప్ ఉంటుంది. ఎల్నినో కాన్సెప్ట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? వీ షల్ సీ ఇట్ ఇన్ పసిఫిక్ ఓషన్ బిట్వీన్ ఆస్ట్రేలియా అరౌండ్ రీజియన్స్ అండ్ సౌత్ అమెరికా రీజియన్. సో నార్మల్ టైమ్స్లో యాక్చువల్లీ ఆస్ట్రేలియాలోని హాట్ వాటర్స్ అనేవి ఉంటాయన్నమాట బికాస్ ఆఫ్ విండ్ మూమెంట్ వల్ల. వేరాస్ సౌత్ అమెరికాలోని ఏంటి? కోల్డ్ వాటర్స్ అనేవి ఉంటాయి. నేను బ్లూ రిప్రజెంట్ చేస్తున్నాను అంటే కోల్డ్ వాటర్, అండ్ రెడ్ రిప్రజెంట్ చేస్తున్నాను అంటే హాట్ వాటర్. ఓకే, సో అయితే దట్ ఈజ్ నార్మల్ కామన్ ఫినామిన్ అనమాట. సో దాని ద్వారా మనకి ఇక్కడ మాన్సూన్ గట్ట ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ అలా కాకుండా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అన్యూజువల్ విండ్ మూమెంట్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? ఆస్ట్రేలియాలోని హాట్ వాటర్కి బదులు ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియాలోని ఉన్న హాట్ వాటర్ ఏదైతే ఉందో అది సౌత్ అమెరికా సైడ్ వెళ్తుంది. అండ్ సౌత్ అమెరికా దగ్గర ఉన్న కోల్డ్ వాటర్ అనేది ఎల్నినో ఆస్ట్రేలియా సైడ్ వస్తుందన్నమాట. సో దాని ద్వారా కోల్డ్ వాటర్స్ అనేవి ఉంటే అప్పుడు వాళ్ళకి వర్షాలు ఎట్సెట్రా అవేమి ఉండవు. ఇంకా ఇయర్ అంతా కూడా వాళ్ళకి డ్రాట్స్. సౌత్ అమెరికాలోని అప్పుడు వాళ్ళకి హాట్ వాటర్స్ అనేవి రావడం వల్ల ప్రెసిపిటేషన్ అనేది తీసుకొస్తుంది. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? రెయిన్ఫాల్ అనేది వస్తుందన్నమాట. సో దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్నినో. అలా రివర్స్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ రివర్స్ సిచ్యువేషన్ని లానినా అని చెప్పేసి అంటారనమాట. అంటే ఏంటి? నార్మల్గా ఎప్పుడు ఆస్ట్రేలియాలోని ఏవైతే హాట్ వాటర్స్ ఉంటాయో ఆ హాట్ వాటర్స్ ఇంకా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అయిపోయి కోల్డ్ వాటర్స్ ఇటు సైడ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లానినా ఫినామినన్. అండ్ దిస్ ఈస్ ఎల్నినో ఫినామినన్ అనమాట. ఓకేనా? కోల్డ్ వాటర్స్ అండ్ హాట్ వాటర్స్, యూ నీడ్ టు రిమెంబర్ దిస్ పాయింట్ చాలా కేర్ఫుల్. ఎక్కడ ఏముంటుంది ఎల్నినోలో? ఎల్నినోలోని ఏం జరుగుతుంది? ఆస్ట్రేలియాలో కోల్డ్ వాటర్స్ వస్తాయి సౌత్ అమెరికా నుండి. వేరే సౌత్ అమెరికాలోని ఏం జరుగుతుంది? రెయిన్ ఫాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఎల్నినో అనేది సౌత్ అమెరికాలో ఫ్లడ్స్ తీసుకొస్తుంది, అండ్ ఆస్ట్రేలియా సైడ్ డ్రాట్స్ తీసుకొస్తుంది, అండ్ ఫ్లడ్స్ ఉన్నాయంటే మడ్ స్లైడ్స్ అనేవి కూడా వస్తుంది. సో ఆటోమేటికలీ డి ఆల్ ద అబవ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఎందుకంటే వాడు ఆస్ట్రేలియా దగ్గర సౌత్ అమెరికా దగ్గర అని ఇంపాక్ట్ అడగలేదు. ఎల్నినో వల్ల ఏం జరుగుతుంది? టోటల్ కాన్సెప్ట్ అనేది ఒక చోట డ్రాట్స్, ఇంకో చోట ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్ అనేది ఫ్లడ్స్ అనేది తీసుకొస్తుంది. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్, as the depth increases the wave energy. సో ఇప్పుడు మీకు అంటే ఈ ఆన్సర్ మీకే ఇస్తున్నాను. దిస్ ఈజ్ 7th క్వశ్చన్, రైట్? ఈ 7th క్వశ్చన్ ఆన్సర్ అనేది మీరే చెప్పాలి, ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఈజ్ ఎ వేవ్, దిస్ ఈజ్ ఎ వేవ్ అండ్ దిస్ ఈజ్ ఎ వేవ్. సో ఇప్పుడు ఒక వేవ్ ఎనర్జీ అనేది అంటే వాటర్ తాలూకా డెప్త్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు వేవ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందా, రెడ్యూస్ అవుతుందా? చిన్న చిన్న అలలకి ఎక్కువ ఫోర్స్ ఉంటుందా, పెద్ద అల వచ్చి ఒకేసారి టప్పమని పడిపోతుంది చూసారా? సో దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుందా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏ ఇంక్రీజెస్, బి డిక్రీజెస్, సి కాన్స్టెంట్, డి సైమల్టేనియస్. ఓకే, వేవ్ డెప్త్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The periodic change towards unusual colder side is called as. సో యాక్చువల్లీ ఆస్ట్రేలియాలోని ఎప్పుడు హాట్ వాటర్స్ ఉండేవి కాస్త ఏమవుతుంది, అన్యూజువల్ హాట్ వాటర్ అవుతుంది, అన్యూజువల్ కోల్డర్ అవుతుంది. వేరే సౌత్ అమెరికాలోని అన్యూజువల్ హాట్ వాటర్స్ అనేవి తీసుకొస్తాయి అనమాట. సో అన్యూజువల్ కోల్డర్ సైడ్ అన్నాడు. ఇక్కడ మనకి అమెరికా సైడా ఆస్ట్రేలియా సైడా అనేది అడగలేదు. సో ఆస్ట్రేలియా సైడ్ తీసుకుంటే ఎల్నినో అంటాము. కోల్డర్ సైడ్ ఒకవేళ అక్కడ జరిగింది అనుకోండి, లానినా కాన్సెప్ట్ అంటాం. సో అందుకే సి బోత్ ఏ అండ్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, లానినా ఎల్నినో. ఎందుకంటే అన్యూజువల్ కోల్డర్ సైడ్ ఎక్కడ ఇచ్చాడు, అది మనకి ఇవ్వలేదు యూజువల్లీ మనకి. సో అందుకే మనం ఏంటి అంటే ఆప్షన్స్ అనేవి రెండు పెట్టుకోవచ్చు. వాడు ఎక్కడో దగ్గర కరెక్ట్గా ఇస్తే అది నార్మల్ కండిషనా లేకపోతే ఎల్నినో కండిషనా లానినా కండిషన్ అనేది మనం చెప్పగలం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The parts of earth which are directly exposed to moon have pull, which is. Actually మనకి ఎర్త్ అంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సిమిలర్లీ మనకి ఏంటి అంటే మూన్కి కూడా గ్రావిటేషనల్ పుల్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ పార్ట్ అయితే మూన్కి దగ్గరలో ఉందో అది పుల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఏ పార్ట్ అయితే మూన్కి ఎక్స్పోజ్ అయి ఉంటుందో ఆ పార్ట్ అనేది యాక్చువల్లీ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, పుల్ స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే అక్కడ టైడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. టైడ్స్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్ హియర్. టైడ్స్ అనేవి మూన్ తాలూకా గ్రావిటేషనల్ పుల్ ఫోర్స్ ద్వారా ఒకవేళ ఫార్మ్ అయితే దాన్ని టైడ్స్ అని అంటారు. అవి టైడ్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, ఓకేనా? సో ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్, రిమెంబర్ దట్. నెక్స్ట్ క్వశ్చన్. The movement of water to which surface not only cold but also is nutrient rich is called as. జనరల్గా వాటర్ అనేది వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు లోపల ఉన్న న్యూట్రియంట్స్ అనేవి కూడా షోర్ దగ్గరకు వస్తుంది అనమాట. దాన్ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్ వెల్లింగ్. ఆప్షన్ చూడగానే న్యూట్రియంట్ వాటర్ అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్ ఈస్ నాట్ కరెంట్, ఇట్ ఈస్ నాట్ సర్ఫేస్ వాటర్. ఈ రెండు మీరు ఎలిమినేట్ చేసేయగలరు. అప్ వెల్లింగ్ అంటే ఏంటి? నార్మల్ సీ లెవెల్ ఇలా ఉంటుంది, కానీ కొన్నిసార్లు స్ట్రాంగ్ వేవ్స్ వచ్చాయనుకోండి ఆ లోపల ఉన్న న్యూట్రియంట్స్ని కూడా తీసుకొస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉండే టైడ్ లెవెల్ అనేది అంటే నార్మల్ సీ లెవెల్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ అప్ వెల్లింగ్ అని అంటారు, ఓకేనా? సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీకు ఈ కాన్సెప్ట్స్ ఈరోజు ఏవైతే చెప్పానో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇవన్నీ కూడా మీరు నోట్బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓషనోగ్రఫీ అనేది ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఏ క్వశ్చన్స్ ఎక్కడ నుండి ఎలా వస్తాయో మనం అస్సలు గెస్ చేయలేం. అందుకే వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ కేస్. ఓకే, సో అలానే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. అండ్ రిమెంబర్ దాట్ దీని వెనకాతల వీడియోస్ మీకు పెడుతున్నాము అంటే యు ఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. అట్లీస్ట్ మీ నుండి ఒక కామెంట్, ఒక లైక్ ఉందనుకోండి, దట్ గివ్స్ అ సీరియస్ మోటివేషన్. ఓకే, సో హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.